మనకి స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి పాలిసెట్కి మీన్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ అన్గ్రూప్ డేటా అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్ అండ్ మీన్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ గ్రూప్ డేటా అనేది కూడా ఇంపార్టెంట్. మన ప్రీవియస్ వీడియోలో వీ కవర్డ్ అన్గ్రూప్డ్ డేటా. In this video, we are going to discuss how to find mean, median and mode of grouped data. మనం ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్ అండ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్, ఈ టాపిక్ మీద ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ కవర్ చేద్దాం సో దట్ యు ఆర్ బెటర్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ పాలిసెట్ ఎగ్జామ్. ఓకే, in our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. Let us now learn about mean of group data. మనం అన్గ్రూప్డ్ డేటాకు మీన్ కనుక్కోవడానికి XI డేటా అండ్ ఫ్రీక్వెన్సీ డేటా ఇస్తే ఎలా కనుక్కున్నాం? ఎక్స్ బార్ మీన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ, రైట్? ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కున్నాం. ఈ గ్రూప్ డేటాకి వచ్చేటప్పటికి ఎలా చేస్తామో చూద్దాం. దానికోసం లెట్ us కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ట్రై టు అండర్స్టాండ్ హౌ టు గెట్ మీన్ ఆఫ్ గ్రూప్ డేటా. ఓకే, the marks obtained in mathematics by 10 students of class 10 are given here. Find the mean marks of the class. ఇక్కడ చూస్తే కనుక 0 to 4 మార్క్స్ 1 పర్సన్కి వచ్చాయి, 4 to 8 మార్క్స్ 2 పీపుల్కి వచ్చాయి, 8 to 12 మార్క్స్ 4 పీపుల్కి వచ్చాయి, 12 to 16 2 పీపుల్కి వచ్చాయి, అండ్ 16 to 20 మార్క్స్ చూస్తే 1 పర్సన్కి వచ్చాయి. సో ఎగ్జామ్ 20 మార్క్స్కి ఎగ్జామ్ ఇచ్చినట్టు. ఓకే, 10 స్టూడెంట్స్కి స్కోర్స్ ఎలా వచ్చాయో ఇచ్చారు. ఓకే, మనకి మీన్ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సిన ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. మీరు చూస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫ్ఐ ఇచ్చారు, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, రైట్? బట్ ఎక్స్ వాల్యూ ఇంటర్వెల్గా ఇచ్చారు, 0 to 4 అని, 4 to 8 అని. అలా కాకుండా 5 మార్క్స్ 1 పర్సన్కి వచ్చిందని అంటే కనుక మనకి ఎక్స్ఐ ఈక్వల్ టు 5 అని తెలిసిపోతుంది. ఇక్కడ 0 to 4, 4 to 8 అని ఇచ్చారు. ఏ నెంబర్ తీసుకోవాలి ఎక్స్ఐ ప్లేస్లో అంటే వీ కెన్ టేక్ ద క్లాస్ మార్క్ యాజ్ లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2. ఇక్కడ 0 to 4 ఉంది కదా, 0 అనేది లోయర్ క్లాస్ లిమిట్, 4 అనేది అప్పర్ క్లాస్ లిమిట్. అర్థమైందా? ఇక్కడ 4 to 8 అంటే 4 అనేది లోయర్ క్లాస్ లిమిట్ అవుతుంది, 8 అనేది అప్పర్ క్లాస్ లిమిట్ అవుతుంది. ఇక్కడ 8 to 12 క్లాస్ తీసుకున్నాం అనుకోండి, 8 అనేది లోయర్ క్లాస్ లిమిట్, 12 అనేది అప్పర్ క్లాస్ లిమిట్. ఓకే, మన క్లాస్ మార్క్కి ఇలా తీసుకోవడానికి మీనింగ్ అసలు ఏ అజంప్షన్ తీసుకుంటున్నాం అంటే వి అజ్యూమ్ దాట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్లాస్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ద మిడ్ పాయింట్. ఓకే, అంటే 0 to 4 అనే క్లాస్ ఉంది కదా, అందులో 1 పర్సన్కి మార్క్స్ 0 to 4 క్లాస్లో ఉన్నాయంటే వాట్ వి అజ్యూమ్ ఈజ్ దాట్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అంటే 1 అనేది 1 పర్సన్ స్కోర్ అనేది సెంటర్డ్ అరౌండ్ ద మిడ్ పాయింట్ అంటే 2 మార్క్స్ దగ్గర వచ్చి ఉండొచ్చు అనే అజంప్షన్ అనమాట. సో నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్లాస్ మార్క్ ఫార్ములా, ఓకే, లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2, వీ కెన్ ఫైండ్ ఎక్స్ఐ డేటా. క్లాస్ మార్క్స్ xi equal to 0 plus 4 divided by 2. This is 4 by 2, 2, right? Class mark is 2. This one is 4 plus 8 divided by 2, that is 12 divided by 2, that is 6. The next one is 8 plus 12, this is 20. 20 divided by 2 is 10, right? The next one is 12 plus 16 divided by 2, this is 28 by 2, that is 14. Okay, the next one is 16 plus 20 divided by 2, that is equal to 36 by 2, 18, right? మన క్లాస్ మార్క్ వచ్చేసింది. సో ఈ ఫార్ములాలో ఇప్పుడు వీ హ్యావ్ xi, వీ హ్యావ్ fi. ఓకే, నౌ
సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి, సిగ్మా ఎఫ్ఐ కావాలి. లెట్స్ స్టార్ట్ విత్ సిగ్మా ఎఫ్ఐ. 1 + 2 3, 3 + 4 7, 7 + 2 9, 9 + 1 10. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ 10. అఫ్ కోర్స్ 10 స్టూడెంట్స్ అని ఇచ్చారు, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు మనం 10 అని, బట్ బెటర్ టు చెక్ వన్స్. నౌ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ కనుక్కుందాం. ఓకే, ఎఫ్ఐ ఈజ్ 1 and xi is 2. This is going to be 2, right? 2 into 6, this is 12. 4 into 10, this is 40. 2 into 14, this is 28. 1 into 18, 18. Now let's sum this. Sigma fi xi కోసం 2 + 12 14, 14 + 40 54, 54 + 28 74 + 8 74 82, 82 + 18 100, right? Sigma fi xi is 100. Now as per the formula, x bar equal to sigma fi xi divided by sigma fi, right? So I can write this as 100 divided by 10, that is equal to 10. So mean marks of this class is 10. X bar equal to 10 is the answer. Understood? Let us now learn about median of group data. మనకి మీడియన్ ఆఫ్ అన్గ్రూప్ డేటాలో we learned that median is the middle most observation in the data, right? దానికోసం చేయడం కోసం ఏం చేసేవాళ్ళం, ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకుని, ఓకే, మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఏంటో చూసేవాళ్ళం, రైట్? అండ్ we used to say that is the median, right? When it comes to group data, how to find median అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, దానికోసం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో స్టార్ట్ అవుతాం. ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ బై 11 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 ఆర్ గివెన్ హియర్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ దిస్ డేటా. మీకు చూస్తే క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు 0 to 4 అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే 0 to 4 నుంచి 1 మార్క్స్ చూస్తే కనుక 1 పర్సన్కి వచ్చాయి. 4 to 8 మార్క్స్ రేంజ్లో 3 స్టూడెంట్స్ ఉన్నారు. 8 to 12 రేంజ్లో 4 స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా ఉంది డేటా మన దగ్గర. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ? 11 స్టూడెంట్స్. వీ హ్యావ్ టు ఫైండ్ మీడియన్ ఆఫ్ దిస్. మనకి 11 స్టూడెంట్స్ అనగానే n అనేది ఆడ్ నెంబర్, రైట్? ఆడ్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉంటే కనుక మనకి అన్గ్రూప్డ్ డేటాలో అయితే మీడియన్ వీ యూస్ టు సే దాట్ if number of observations n is an odd number, the median is going to be n plus 1 by 2th observation. అంటే ఈ పర్టికులర్ కేసులో 11 plus 1, that is 12 divided by 2, right? అంటే 6th observation is going to be the median అని. ఓకే, 6th observation అనేది మీడియన్ అని మనం చెప్పొచ్చు. ఇంతకుముందు రాసుకుంటున్నట్టుగానే లెట్స్ రైట్ దిస్. 0 to 4 ఎంతమందికి వచ్చింది? 1 person. సో ఐ హ్యావ్ రిటర్న్ వన్స్. దెన్ 4 to 8 ఎంతమందికి వచ్చింది? 3 స్టూడెంట్స్కి వచ్చింది. 4 to 8 4 to 8 4 to 8, రైట్? దెన్ 8 to 12 8 to 12 ఎంతమందికి వచ్చింది? 4 స్టూడెంట్స్కి వచ్చింది. ఇంకా మిగిలినవి కూడా రాయొచ్చు మీరు. చూస్తే కనుక 6th అబ్జర్వేషన్ ఏంటో చూద్దాం. 1 2 3 4 5 6. 6th అబ్జర్వేషన్ వచ్చి 8 to 12. అంటే మనకు మీడియన్ కాదు కానీ మీడియన్ క్లాస్ తెలిసింది. ఏంటది? 8 to 12 అనేది మీడియన్ క్లాస్. ఓకే, కానీ మనం గ్రూప్ డేటాకి ఇక్కడ మీకు అర్థం అవడం కోసం చేశాను, కానీ మనం గ్రూప్ డేటాకి ఇలా చెయ్యం. గ్రూప్ డేటా కోసం చేసినప్పుడు ఏం చేస్తామంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసేసుకుంటాం సింపుల్గా. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకుంటే దాని మీనింగ్ ఏంటంటే అప్ టు 4 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 1 person, రైట్? 0 to 4 మార్క్స్ 1 person అంటే దాని మీనింగ్ అప్ టు 4 మార్క్స్ కూడా 1 person, రైట్? అప్ టు 8 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అంటే 1 plus
దిస్ 4 పీపుల్కి వచ్చాయి. అప్ టు 12 ఎంతమందికి వచ్చాయంటే ఈ 4 ప్లస్ ఈ 4 8, రైట్. అప్ టు 16 ఎంతమందికి వచ్చాయని చూద్దాం. ఈ 8 ప్లస్ ఈ 2 10 స్టూడెంట్స్. అప్ టు 20 ఎంతమందికి వచ్చాయని చూస్తే 10 ప్లస్ 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు 11 రావాలి ఎగ్జాక్ట్గా, ఎందుకంటే 11 స్టూడెంట్స్కి అన్నారు కాబట్టి డేటా. అర్థమైందా? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ద లాస్ట్ ఎంట్రీ హ్యాస్ టు బి 11. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇలా రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ద మీడియన్ క్లాస్ ఈజ్ ద ఎర్లియస్ట్ క్లాస్ హూజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ n/2. n ఎంత? 11, రైట్. n ఈక్వల్ టు 11 అయితే n/2 11/2 ఈక్వల్ టు 5.5, రైట్. n/2 ఈజ్ 5.5. 5.5 కన్నా బిగ్గర్ నెంబరు ఎప్పుడు ఫస్ట్ వస్తే అది మీడియన్ క్లాస్ అవుతుంది. 1 అనేది 5.5 కన్నా స్మాలో, 4 అనేది 5.5 కన్నా స్మాలో, 8 అనేది 5.5 కన్నా బిగ్గర్ నెంబర్, రైట్. సో ద మీడియన్ క్లాస్ ఈజ్ 8 to 12 క్లాస్. అర్థమైందా? మనం కొత్తగా ఏం చేయట్లేదు. ఇంత ముందులానే డేటాని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే కనుక ఓకే మనకి మీడియన్ క్లాస్ అనేది తెలిసిపోతుంది. ఇంత గ్రూప్ డేటా కాకుండా అన్గ్రూప్డ్ డేటాలో అయితే డైరెక్ట్ మీడియన్ తెలిసేది, గ్రూప్ డేటాకి వచ్చేటప్పుడు మీడియన్ క్లాస్ తెలుస్తుంది. అండర్స్టూడ్? మనకు తక్కువ డేటా ఇస్తే కనుక సింపుల్గా నేను ఇంత ముందు చూపించిన ఆర్డర్లో ఇలాగా క్లాసెస్ ఇలా రాసేసుకుని సింపుల్గా మీరు మీడియన్ క్లాస్ ఏదో చెప్పేయచ్చు. అలా కాకపోతే కనుక స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకోవడం, ఎక్కడ మీడియన్ క్లాస్ వస్తుందో ఇది తెలుసుకోవడం. మీడియన్ క్లాస్ ఈజ్ ద ఎర్లియస్ట్ క్లాస్ హూజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ n/2. మీకు గుర్తుండాలి ఇది. ఓకే, వన్స్ యూ నో మీడియన్ క్లాస్ వీ క్యాన్ ఫైండ్ మీడియన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా. మీడియన్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ H. ఇక్కడ L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఏంటన్నా 8 to 12, లోయర్ బౌండరీ ఏంటి 8. సో L ఈక్వల్ టు 8, రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ N, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 11 స్టూడెంట్స్, రైట్. దీని మీనింగ్ ఏంటి? n/2 ఈక్వల్ టు 5.5, రైట్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత? 4, F ఈక్వల్ టు 4. అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. ప్లీజ్ నోట్ దిస్, క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్ అంటే మీడియన్ క్లాస్ కన్నా ముందు వచ్చే మీడియన్ క్లాస్, దాని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఇది 1, ఇది 1 ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 4, రైట్. అండ్ దిస్ ఇస్ 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 1 దిస్ ఇస్ 11. అంటే మీడియన్ క్లాస్కి ముందు వచ్చే క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 4, రైట్. సో CF is also equal to 4. Now H is what we have to know. Class size or size of the median class. Median class తీసుకున్నాం అనుకోండి, క్లాస్ సైజ్ ఎంత? 12 minus 8 that is equal to 4. అంటే H equal to 4. Now let's substitute all these numbers. So median is going to be L that is 8 plus n/2 that is 5.5 minus CF that is 4 divided by F that is also 4 into 4, right. H equal to 4. So I can write this as 8 plus 1.5 divided by 4 into 4. I can now cancel this 4 and this 4 so that it becomes 8 plus 1.5. This is equal to 9.5. So median of the given data is 9.5. సో 9.5 మార్క్స్ ఈ పర్టిక్యులర్ డేటాకి మీడియన్ అవుతుంది. అండర్స్టూడ్? లెట్ us now learn about mode of group data. మనం మోడ్ ఆఫ్ గ్రూప్ డేటా గురించి నేర్చుకోవడానికి లెట్స్ యూజ్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ బై 11 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 ఆర్ గివెన్ హియర్. ఫైండ్ ద మోడ్. మనకి క్లాస్ ఇంటర్వెల్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, క్లాస్ ఇంటర్వెల్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అలా ఇచ్చారు, రైట్.
అంటే మార్క్స్ రేంజ్ 0 to 4 1 పర్సన్కి వచ్చింది, 4 to 8 3 పీపుల్కి వచ్చింది, ఇలా డేటా ఇచ్చారు. మనకి అన్గ్రూప్డ్ డేటా ఉందనుకోండి, మోడ్ అనగానే మనం ఏమని చెప్తున్నాం, ద వాల్యూ అమాంగ్ ద అబ్జర్వేషన్స్ దాట్ అకర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, ఇక్కడ ఈ డేటా చూసామనుకోండి, మనకి ఇచ్చిన డేటా 4 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, రైట్? అంటే 8 to 12 క్లాస్ అనేది ఫ్రీక్వెంట్గా వచ్చిన క్లాస్. అర్థమైందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ 0 to 4 వన్స్ రాస్తాం, 4 to 8 4 to 8 4 to 8 3 టైమ్స్ రాసాం. తర్వాత 8 to 12 8 to 12 8 to 12 8 to 12 4 టైమ్స్ రాసాం. దెన్ 12 to 16 12 to 16 2 టైమ్స్ రాసాం. దెన్ యూ హ్యావ్ 16 to 20, రైట్? ఈ డేటా చూసినప్పుడు మీరు మోస్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చింది ఏంటి అంటే 8 to 12, రైట్? వాల్యూ అమాంగ్ ద అబ్జర్వేషన్ దాట్ అకర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అన్నారు కదా, అంటే 8 to 12 అనేది ఫ్రీక్వెంట్గా వచ్చింది. సో 8 to 12 అనేదాన్ని మోడల్ క్లాస్ అంటాం. మోడల్ క్లాస్ అంటే దాని మీనింగ్ మోడ్ లైస్ విత్ ఇన్ దిస్ క్లాస్. మోడ్ అనేది ఒక నెంబర్, బట్ మనకి ఇక్కడ తెలిసింది ఏంటి? క్లాస్, మోడల్ క్లాస్, రైట్? వన్స్ యూ నో ద మోడల్ క్లాస్, వీ కెన్ ఫైండ్ మోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా. మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 minus F0 divided by 2 times F1 minus F0 minus F2 into H. ఇక్కడ L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ఏంటి? 8 to 12 అన్నాం కదా, లోయర్ బౌండరీ 8. L equal to 8, let me write that. Then H is size of model class. Size of model class అంటే 12 minus 8, that is equal to 4. So H equal to 4, right? F1 is frequency of the model class. Frequency of the model class అంటే 4, right? F1 equal to 4. Then you have F0, frequency of class preceding the model class. Class preceding the model class అంటే మోడల్ క్లాస్ కన్నా ముందు వచ్చిన క్లాస్, దాని ఫ్రీక్వెన్సీ ఎంత? F0 equal to 3, right? And F2 is frequency of class succeeding the model class, అంటే మోడల్ క్లాస్ తర్వాత వచ్చే క్లాస్. ఓకే, దాని ఫ్రీక్వెన్సీ ఎంత? 2. సో F2 equal to 2. Now let's write this. Mode equal to L, that is 8 plus F1 4 minus F0 3 divided by 2 times F1, that is 2 times 4 8 minus F0, that is 3 minus F2, that is 2 into H, that is 4. Now let's simplify this. This is going to be 8 plus 4 minus 3, that is 1. 8 minus 5, that is 3, right? Into 4. This is going to be 8 plus 4 by 3. 4 by 3 అనగానే మీకు గుర్తు రావాలి. This is 1.333 and so on, right? So 8 plus 1.333 and so on. This is going to be 9.333 and so on. Mode is 9.333 and so on. Understood? ఈ ఫార్ములా మీకు కంపల్సరీ గుర్తుండాలి, అండ్ ఈ టర్మ్స్ అన్ని ఏంటి అనేది గుర్తుండాలి మీకు. ఓకే, let us now solve some problems from old question papers. What is the value of arithmetic mean of the following data? ఇది తెలంగాణ పాలిసెట్ 2017 లో ఇచ్చిన క్వశ్చన్. మనకి డేటాలో ఏమి ఇచ్చారు? క్లాస్ ఇంటర్వెల్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, రైట్? మీన్ కనుక్కోవడానికి మనకి డైరెక్ట్ మెథడ్ తెలుసు. డైరెక్ట్ మెథడ్లో మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ మీన్, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ, రైట్? మనం చూస్తే ఇక్కడ ఎఫ్ఐ వాల్యూ ఆల్రెడీ తెలుసు, ఎక్స్ఐ వాల్యూ తెలియదు. ఎక్స్ఐ అంటే ఏంటి? క్లాస్ మార్క్, రైట్? ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ తెలియదు మనకి, బట్ క్లాస్ ఇంటర్వెల్ తెలుసు. 0 to 10. 0 అనేది లోయర్ క్లాస్ లిమిట్,
10 అనేది అప్పర్ క్లాస్ లిమిట్. ఈ పర్టికులర్ క్లాస్కి వస్తే 10 అనేది లోయర్ క్లాస్ లిమిట్, 20 అనేది అప్పర్ క్లాస్ లిమిట్, రైట్? సో క్లాస్ మార్క్ కనుక్కోవచ్చు మనం ఇప్పుడు. లెట్స్ డూ దాట్. ఈ క్లాస్ మార్క్ ఇలాగా లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 అని రాయడానికి బేసిక్ అజంప్షన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ ఏదైతే ఉందో అది సెంటర్డ్ అరౌండ్ ద మిడ్ పాయింట్ ఆర్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ లిమిట్స్. అందు గురించి లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 అని రాస్తున్నాం. అంటే ఏంటి, ఈ ఫ్రీక్వెన్సీ 5 అనేది ఏదైతే ఉందో అది ఈ 0కి 10కి మిడ్లో ఉండే వాల్యూ ఏంటి 5 కదా, ఆ 5 దగ్గర ఉంటుంది. ఈ 14 అనేది ఈ 10కి 20కి మధ్యలో సెంటర్ అయి ఉంటుంది అని. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ ఎట్ 15 బట్ ఇట్ ఈస్ సెంటర్డ్ అరౌండ్ నెంబర్ 15. దిస్ 5 అనేది సెంటర్డ్ అరౌండ్ నెంబర్ 5. ఈ 6 అనేది సెంటర్డ్ అరౌండ్ 25 అని అజంప్షన్. ఇది దాని బేస్ ఆ అజంప్షన్ లో ఉన్నప్పుడు క్లాస్ మార్క్ ఏంటి, లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2. లెట్స్ ఫైండ్ ద క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ xi ఈక్వల్ టు 0 plus 10 divided by 2, that is equal to 5 for the first class, right? For the next class it is 10 plus 20 divided by 2, that is equal to 30 by 2, that is equal to 15. The next one is 20 plus 30, that is 50 divided by 2, that is equal to 25. Now we have class mark also. So let's find what is the value of fi xi. Ante multiply fi with this xi, right? 5 times 5 is 25. 14 times 15 is 210. 6 times 25 is 150. Let's sum all these so that sigma fi xi is equal to 385, right? 150 plus 210, that is 360 plus 25, 385, right? Now ఈ ఫార్ములాలో న్యూమరేటర్ వాల్యూ తెలిసిపోయింది, మనకి డినామినేటర్ తెలియాలి. సిగ్మా fi is 5 plus 14 plus 6, that is 20 plus 5, 25. Right? So let's now substitute these values. X bar equal to 385 divided by 25. That is equal to 15.4. So 15.4 anedi choice 4. That is the mean of given data. Understood? The mid values of the class is used to calculate arithmetic mean, median, mode, none. అని చరిది తెలంగాణ పాలిసీ 2018లో ఇచ్చిన క్వశ్చన్ మనం ఇప్పుడే చూసాం. క్లాస్ మార్క్ మీన్ కనుక్కోవడానికి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అని రాస్తే ఎక్స్ఐ వాల్యూ తెలియదు, ఇంతకుముందే చూసాం, రైట్? ఎక్స్ఐ వాల్యూని ఎలా తీసుకున్నాం మనం, క్లాస్ మార్క్ ఈక్వల్ టు లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2. అంటే ఇట్ ఈస్ ద మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ లిమిట్స్, రైట్? అంటే అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి మనం మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ లిమిట్ ని యూజ్ చేస్తాం అని ఇప్పుడే చూసాం కాబట్టి చాయిస్ 1 అనేది ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. గాట్ ఇట్? లెట్స్ సీ అనదర్ ప్రాబ్లం. విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ హ్యావింగ్ క్లాస్ ఇంటర్వెల్స్ 1 to 20, 21 to 40, 41 to 60 is వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద క్లాస్ అని అడుగుతున్నారు. ఓకే, మన క్లాస్ 1 to 20 అన్నారు. ఓకే, విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఏమని చెప్పొచ్చు అంటే అప్పర్ క్లాస్ లిమిట్ మైనస్ లోయర్ క్లాస్ లిమిట్. మీరు ఇక్కడ చూస్తే 20 - 1 లేకపోతే 40 - 21 ఇలా రాసేయచ్చా అనుకోవచ్చు. ఓకే, 20 - 1 ఈజ్ 19, రైట్? మీరు చాయిస్ 1 కరెక్ట్ అని పెట్టేశారనుకోండి, దట్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 to 20 అనేది క్లాస్ లిమిట్, క్లాస్ రైట్? 21 to 40 అనేది అనదర్ క్లాస్, 41 to 60 అనేది అనదర్ క్లాస్. సపోజ్ నా దగ్గర డేటా 20.4 అనే డేటా ఉంది, అది ఏ క్లాస్లో రావాలి? ఈ పర్టికులర్ క్లాస్లోని రాదు, ఈ పర్టికులర్ క్లాస్లోని రాదు, రైట్? సపోజ్ 40.5 ఏ క్లాస్లో వస్తుంది? ఇందులో వస్తుందా, ఇందులో వస్తుందా? ఇందులోని రాదు. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన క్లాసులు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్ క్లాసెస్ కాదు, ఆర్ క్లాసెస్ ఆర్ నాట్ ఇన్ ద ఇంక్లూజివ్ ఫామ్. ఇంక్లూజివ్ ఫామ్ అంటే ఏంటంటే ఇక్కడ 20 ఉందనుకోండి, ఇక్కడ కూడా 20నే ఉంటుంది. అప్పర్ క్లాస్ లిమిట్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ క్లాస్ లిమిట్ ఆఫ్ ద గివెన్ క్లాస్, అలా ఉంటుంది. ఇక్కడ 41 ఉంటే ఇక్కడ 41 ఉండాలి, అలా ఉంటే ఇంక్లూజివ్ ఫామ్ అంటాం. ఇలా ఇంక్లూజివ్ ఫామ్ లేనప్పుడు ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ఇంక్లూజివ్ ఫామ్. ఓకే, మీరు చూసారనుకోండి, ఇది 21 ఉంది, ఇది 20 ఉంది,
రైట్ 21 minus 20 divided by 2 that is equal to 0.5 రైట్. ఈ 0.5 అనే దాన్ని మనం ఈ 1లో ఉండి సబ్ట్రాక్ట్ చేసి 0.5 అనే దాన్ని 20కి యాడ్ చేసి 0.5 అనే దాన్ని 21 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20కి యాడ్ చేసాం అనుకోండి 20.5 అవుతుంది. 21లో సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి అది 20.5 అవుతుంది. అంటే మీకు ఇంక్లూజివ్ ఫామ్లోకి వస్తుంది రైట్. You can do that now. Subtract 0.5 from lower limit of each of the classes, okay, and add 0.5 to the upper class limit of each of the classes. When you do that, classes are going to be 1 to 20 ఏమైపోద్ది 0.5 to 20.5 అయిపోద్ది రైట్. 21 to 40 అనేది 20.5 to 40.5 అయింది రైట్. The next one is 41 to 60, right? అదేమవుతుంది 40.5 to 60.5. Now you observe this. Upper class limit, lower class limit, same, right? ఇక్కడ చూస్తే ఈ 20.5, ఇక్కడ 20.5. మనం ఏమని చెప్పొచ్చు ఇప్పుడు దీస్ క్లాసెస్ ఆర్ ఇన్ ఇంక్లూజివ్ ఫామ్. ఇంక్లూజివ్ ఫామ్ ఎందుకైందంటే అప్పర్ క్లాస్ లిమిట్ ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ క్లాస్ లిమిట్ ఆఫ్ ద నెక్స్ట్ క్లాస్. నౌ ఈ క్లాస్ లిమిట్స్ని యూజ్ చేసుకుని ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మేము విడ్త్ ఆఫ్ ద క్లాస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఈక్వల్ టు 20.5 minus 0.5 that is equal to 20, or otherwise 40.5 minus 20.5 that is also equal to 20, right? Now you can say that width of the class is 20, that is choice 3. ఓకే, డైరెక్ట్గా ఇంక్లూజివ్ ఫామ్లో ఉన్నాయో లేదో చూడకుండా మీరు ఆన్సర్ చేసేస్తే 19 అని చెప్పేస్తారు, దెన్ ఇట్స్ గోయింగ్ టు బి రాంగ్. అండర్స్టూడ్? From the following table, determine the median of the data. ఇది ఏపీ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ చూస్తే డేటా ఏమి ఇచ్చారు, వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. 30 స్టూడెంట్స్, సారీ, వెయిట్ ఈజ్ 30 kgs 4 స్టూడెంట్స్కి, 32 kgs 6 స్టూడెంట్స్కి. ఇలా చూస్తే కనుక మీకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 4 + 6 10, 17, 29, 31, రైట్? టోటల్ 31 స్టూడెంట్స్ ఉన్నారు. You can say that total 31 observations are there, meaning you have observed weights of 31 people, right? అందు గురించి 31 అబ్జర్వేషన్స్ ఉన్నాయి మన దగ్గర అని చెప్తాం. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఇక్కడ ఆడ్ నెంబర్, రైట్? ఆడ్ నెంబర్ అయితే మీడియన్ ఏమవుతుంది, n+1/2 అబ్జర్వేషన్. అంటే ఈ పర్టికులర్ కేసులో n = 31 కాబట్టి 32 divided by 2 that is equal to 16. 16th అబ్జర్వేషన్ అనేది మీడియన్ అవుతుంది, రైట్? మీడియన్ ఈజ్ 16th అబ్జర్వేషన్. ఇక్కడ 16th అబ్జర్వేషన్ ఏంటనేది మీకు తెలుస్తుందా? తెలియదు డైరెక్ట్గా చూస్తే, రైట్? అందు గురించి మనం ఏం చేస్తామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటాం? అప్ టు 30 వెయిట్, అప్ టు 30 kgs వెయిట్, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? 4 స్టూడెంట్స్. అప్ టు 32 kgs వెయిట్ ఎంతమంది ఉన్నారంటే 30లో ఉన్న వాళ్ళు కూడా 32లో ఉన్నట్టే, రైట్? 32 కంటే తక్కువ ఉన్నట్టు. సో అప్ టు 32 ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 4 + 6 దట్ ఈస్ 10. అప్ టు 34 తీసుకుంటే కనుక 10 + this 7, right? 17. Up to 35, 17 + 12, 29. Up to 40, 29 + 2, 31. You look at this. ఇక్కడ 31, ఇక్కడ 31. It has to come like that. Okay? మనకి ఇప్పుడు చూస్తే గనక 16th అబ్జర్వేషన్ అనేది మీడియన్ అని చెప్పాం, రైట్? ఇక్కడ చూస్తే 10 అబ్జర్వేషన్స్ వచ్చేసాయి ఇక్కడ వరకు. ఇక్కడ 17th అబ్జర్వేషన్ వరకు ఈ పర్టిక్యులర్ వెయిట్కి ఉన్నాయి, రైట్? అంటే 16th అబ్జర్వేషన్ కూడా, అంటే 11th అబ్జర్వేషన్ కాడ నుంచి 17th అబ్జర్వేషన్ వరకు 34 ఉన్నట్టు మీనింగ్, రైట్? సో 16th అబ్జర్వేషన్ అనేది 34, అంటే మీడియన్ ఈజ్ 34. ఓకే, ఇన్ కేస్ ఇలా చేయకుండా మనం సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే అది కొంచెం లెబోరియస్ ప్రాసెస్. మనకి 30 అనేది 4 స్టూడెంట్స్ అని చెప్పారు, రైట్? లెట్స్ రైట్ 4 × 30. నెక్స్ట్ 32 అనేది 6 times.
34 అనేది 7 టైమ్స్, 35 అనేది 12 టైమ్స్ అండ్ 40 అనేది 2 టైమ్స్. Now what I'm going to do is I want to find the middle most number, right? Median అనేది middle most number. సో ఇక్కడ నుంచి 4 నెంబర్స్ని క్యాన్సిల్ చేశాను అనుకోండి, ఇక్కడ 4 నెంబర్స్ క్యాన్సిల్ చేస్తాను, ఇక్కడ 6 క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడ 1 2 3 4 5 6 క్యాన్సిల్ చేసేసాను. ఓకే, ఇక్కడ 1 2 3 క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడ లెట్ మీ క్యాన్సిల్ 1 2 3. ఓకే, నౌ లెట్ మీ క్యాన్సిల్ 1 హియర్ 1 హియర్ 1 హియర్ 1 హియర్. సో మిడిల్ మోస్ట్ నెంబర్ ఏంటి? 34. సో మీడియన్ అనేది మిడిల్ మోస్ట్ నెంబర్, రైట్? దాన్ని కనుక్కోవడానికి మనకి ఉన్న ఆప్షన్ ఏంటి? ఇలా లెబోరియస్ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వచ్చు, అదర్వైజ్ యూ ఫైండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ సి విచ్ అబ్జర్వేషన్ 16th అబ్జర్వేషన్ అనేది n+1/2th అబ్జర్వేషన్, రైట్? దట్ ఈస్ మీడియన్ అని మనకు తెలుస్తుంది. 16th అబ్జర్వేషన్ అనేది ఈ పర్టిక్యులర్ క్లాస్లో ఉంది కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఈ క్లాస్ మార్క్ ఏది 34 వెయిట్ అనేది ఏదైతే ఉందో అది మీడియన్ అని చెప్తాం. ఓకే, సో ఆన్సర్ ఈజ్ చాయిస్ 1, రైట్? లెట్స్ లుక్ ఎట్ అనదర్ క్వశ్చన్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ మీడియన్, మోడ్, మీన్, నన్. ఇది ఏపీ పాలిసెట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. మనం ఇప్పుడే చూసాం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తే మీడియన్ కనుక్కోవడం ఈజీ అని, రైట్? సో ఆన్సర్ ఈజ్ చాయిస్ 1. అండర్స్టూడ్? The median of the marks scored by 100 students in a 25 marks unit test is, చాయిస్ ఏమని ఇచ్చారు? 12, 12.3, 12.6, 12.7. ఇది తెలంగాణ పాలిసెట్ 2020లో ఇచ్చిన క్వశ్చన్. 100 స్టూడెంట్స్ ఉన్నారు, 25 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది, వాళ్ళ స్కోర్స్ ఇచ్చారు మనకి ఈ టేబుల్లో, రైట్? దానికి మీడియన్ కనుక్కోమంటున్నారు. మార్క్స్ ఎలా ఇచ్చారు? క్లాస్ లిమిట్స్ ఇచ్చారు. 0 to 5 మార్క్స్ 10 స్టూడెంట్స్కి వచ్చాయట, 5 to 10 మార్క్స్ 18 స్టూడెంట్స్కి. ఇలా మనకి డేటా ఇచ్చారు, రైట్? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 100. యూ కెన్ క్విక్లీ కౌంట్ దిస్. 10 + 18 + 42 + 13 + 17 is equal to 100. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 అనేది ఈవెన్ నెంబర్, రైట్? n అనేది ఈవెన్ నెంబర్ అయితే కనుక మీడియన్ ఈజ్ యావరేజ్ ఆఫ్ n/2th అండ్ n/2 + 1th అబ్జర్వేషన్. అంటే ఇక్కడ n అనేది 100 అయితే n/2 ఎంత? 50. n/2 + 1 ఎంత? 51. సో మీడియన్ ఈజ్ యావరేజ్ ఆఫ్ 50th అండ్ 51st అబ్జర్వేషన్స్. మీకు ఇక్కడ డేటా చూస్తే 50th అబ్జర్వేషన్ ఏంటో 51st అబ్జర్వేషన్ ఏంటో తెలుస్తుందా? తెలియదు, రైట్? దీనికోసం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూస్తాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి ఇది Fi, రైట్? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి అప్ టు 5 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 10 స్టూడెంట్స్, రైట్? అప్ టు 10 మార్క్స్ తీసుకున్నాం అనుకోండి, అప్ టు 10 మార్క్స్ తీసుకుంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఈ 10 + 18 28 మెంబర్స్. అప్ టు 15 మార్క్స్ తీసుకుంటే ఈ 28కి ఈ 42 యాడ్ చేయండి, రైట్? 70 మార్క్స్, 70 స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత అప్ టు 20 తీసుకున్నాం అనుకుందాం, అప్పుడు ఆ 70కి ఈ 13 కలపాలి, కలిపితే 83 స్టూడెంట్స్కి అప్ టు 20 మార్క్స్. అప్ టు 25 83 + 17 100 మార్క్స్, 100 స్టూడెంట్స్, రైట్? సో టోటల్ ఇక్కడ 100 ఇక్కడ 100 మ్యాచ్ అవ్వాలి మీకు ఫస్ట్. ఇది ఫస్ట్ చెక్. ఇప్పుడు చూస్తే మనకి 51st అబ్జర్వేషన్ అండ్ 50th అబ్జర్వేషన్స్ అనేవి ఈ పర్టికులర్ క్లాస్లో ఉంటాయి, రైట్? అంటే 29th నుంచి మొదలుపెట్టి 28 తర్వాత 29th నుంచి మొదలుపెట్టి 70th వరకు మీరు చూస్తే కనుక ఆ స్టూడెంట్స్కి 10 to 15 మధ్యలోనే మార్క్స్ వచ్చాయి. అంటే మీడియన్ ఈజ్ గోయింగ్ టు ఫాల్ ఇన్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్. సో మీడియన్ క్లాస్ అనేది 10 to 15 అనేది మీడియన్ క్లాస్. ఒకసారి మీడియన్ క్లాస్ తెలిస్తే కనుక మనం మీడియన్ ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కోవచ్చు. మీడియన్ ఈక్వల్ టు L + n/2 - CF / F × H. ఓకే, ఇక్కడ L అంటే ఏంటి? లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అంటే దాని వాల్యూ 10, రైట్? n అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, 100 అబ్జర్వేషన్స్ మనకు ఆల్రెడీ తెలుసు, రైట్? n/2 ఏమవుతుంది? 50.
క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఇది మనం మీడియన్ క్లాస్ అనేది 10 to 15 అని చెప్పాం కదా, దాని ఫ్రీక్వెన్సీ ఎంత 42. లెట్స్ రైట్ దాట్. దెన్ యూ హ్యావ్ సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఇదైతే దాని క్లాస్ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్ ఏంటి 5 to 10 అనేది క్లాస్ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్. దాని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత 28. లెట్స్ రైట్ దాట్. దెన్ హెచ్ ఈజ్ క్లాస్ సైజ్. క్లాస్ సైజ్ ఎంత ఇక్కడ 15 minus 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. రైట్, ఈ అన్ని వాల్యూస్ని ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 10 plus 50 minus 28 divided by 42 into 5. 50 minus 28 ఏమని రాయొచ్చు 22 అని రాయచ్చా? సో 10 plus 22 divided by 42 into 5. దీన్ని నేనేం చేస్తానంటే 11 times 21 times. 11 times 5 is 55. సో 10 plus 55 by 21 అని రాశాను. దీన్ని ఏమని రాయొచ్చు 10 plus 2.6 దట్ ఈస్ 12.6. సో చాయిస్ 3 అనేది ఏదైతే ఉందో అది మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా 12.6. అండర్స్టూడ్? ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కర్వ్స్ వీ కెన్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ఏ గివెన్ డేటా. ఇది ఏపీ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మనం మీడియన్ ఆఫ్ ద డేటాను కనుక్కోవాలంటే కనుక ఏ కర్వ్స్ వాడతామంటే ఓజీవ్ కర్వ్స్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ ఫ్యామిలీ సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఇది ఏపీ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. వేర్ ఆస్ టు ఫైండ్ మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఓకే, మనకి 4 to 6 అనే ఫ్యామిలీ హ్యాస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. రైట్, 4 to 6 అనేది ఫ్యామిలీ సైజ్ ఏదైతే ఉందో అది ఇట్ హ్యాస్ గాట్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ నెంబర్ 7. అందు గురించి 4 to 6 అనేదాన్ని మోడల్ క్లాస్ అంటారు. ఓకే, మీకు అన్గ్రూప్ డేటా ఉందనుకోండి, ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యే అబ్జర్వేషన్ ఏదైతే అది మోడ్ అంటామని మనం నేర్చుకున్నాం. రైట్, ఇక్కడ ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యే క్లాస్ ఏదైతే ఉందో అది మోడల్ క్లాస్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, 4 to 6 అనేది మోడల్ క్లాస్. ఇట్ మీన్స్ మోడ్ లైస్ విత్ ఇన్ దట్ క్లాస్. అంటే మోడ్ అనేది 4 నుంచి 6 లోపు ఏదో ఒక నెంబర్ అవుతుంది. ఓకే, అంటే 2 అనేది ఉంది కదా, ఇది చాయిస్ కానే కాదు. స్ట్రైట్ అవే యూ కెన్ సే దట్ మోడ్ లైస్ విత్ ఇన్ ద మోడల్ క్లాస్, దట్ ఈస్ 4 to 6. రైట్, మోడ్ వాల్యూ కనుక్కోవడం ఎలా అంటే మోడ్కి ఒక ఫార్ములా తెలుసు మనకి. దిస్ ఈస్ ఎల్ ప్లస్ f1 మైనస్ f0 డివైడెడ్ బై 2 times f1 మైనస్ f0 మైనస్ f2 times h. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ ఒక్కొక్క టర్మ్కి మీనింగ్ ఏంటో కూడా గుర్తుపెట్టుకోవాలి. లెటర్ ఎల్ రిప్రజెంట్స్ లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఏంటి 4 అనేది లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లెట్స్ రైట్ దాట్. నెక్స్ట్ f1 h అనేది సైజ్ ఆఫ్ మోడల్ క్లాస్. సైజ్ ఆఫ్ మోడల్ క్లాస్ అంటే 6 minus 4. 6 minus 4 equal to 2. రైట్, h is 2. Now f1 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత 7. రైట్, లెట్స్ రైట్ దాట్. నౌ f0 ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. ఇది 4 to 6 అనేది మోడల్ క్లాస్ కదా, దాని ప్రిసీడింగ్ క్లాస్ అంటే ప్రీవియస్ క్లాస్ ఏంటి 2 to 4. రైట్, దాని ఫ్రీక్వెన్సీ ఎంత 5. సో లెట్స్ రైట్ దాట్. f0 equal to 5. Then f2 equal to frequency of the class succeeding the model class. మోడల్ క్లాస్ తర్వాత వచ్చే క్లాస్ ఏంటి దాని ఫ్రీక్వెన్సీ. మోడల్ క్లాస్ తర్వాత వచ్చే క్లాసు 6 to 8 క్లాస్. రైట్, దాని ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఇట్ ఈస్ 3. లెట్స్ రైట్ దాట్. నౌ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్. ఎల్ ఈక్వల్ టు 4, హెచ్ ఈక్వల్ టు 2, f1 ఈక్వల్ టు 7, f0 ఈక్వల్ టు 5 అండ్ f2 ఈక్వల్ టు 3. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్ ఈక్వల్ టు 4 ప్లస్ 7 minus 5 divided by 2 times 7 minus 5 minus 3 times 2. Right, 7 minus 5 ante this is 2. Right, 2 times 7 is 14 minus 5 minus 3 ante 14 minus 8. So మనం ఇప్పుడు ఏమని రాయొచ్చు 4 plus 2 divided by 6 times 2. Right, ఈ 2ని
6తో 6ని 2తో డివైడ్ చేస్తే యూ గెట్ 2/3 నౌ రైట్. 4 + 2/3 2/3 అంటే మనకు తెలుసు 2/3 = 0.6666 అండ్ సో ఆన్ రైట్. సో సింప్లీ నేను ఏమని రాస్తాను అంటే 4 + 0.66 అని రాశాను, దట్ ఈస్ ఈక్వల్ టు 4.66. మనకి చాయిస్ 1 అనేది 4.66, దట్ ఈస్ ద మోడ్ రైట్. మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా ఈస్ 4.66 and choice 1 is the answer, right? Let's take a look at another question. Under the usual notations, the formula for calculating mode for grouped frequency distribution is, ఇక్కడ మనకి 4 డిఫరెంట్ ఫార్ములాస్ ఇచ్చారు, అందులోని రైట్ ఫార్ములా చూస్ చేసుకోవాలి. ఇది ఏపీ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మనం ఇప్పుడే మోడ్ ఫార్ములా చూసాం, అదేంటి L + f1 - f0 divided by 2 times f1 - f0 - f2 into h, రైట్. మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో ప్లస్ బదులు మైనస్ ఉంది, సో దిస్ ఈస్ నాట్ ఏ రైట్ చాయిస్. సెకండ్ ఆప్షన్కి చూడండి, సెకండ్ ఆప్షన్ని మనకున్న ఫార్ములాతో కంపేర్ చేస్తే ఇక్కడ 2 ఉండాలి, 2 మిస్ అయింది, సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ అన్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూస్తే కనుక ఇక్కడ హెచ్ అనేది మిస్ అయింది, సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ద లాస్ట్ ఆప్షన్ L + f1 - f0 divided by 2 times f1 - f0 - f2 times h is completely matching, right? So choice 4 is the answer. Understood? The sum of lower limit of median class and upper limit of model class is, మనకి 4 choices ఇచ్చారు, అందులో రైట్ చాయిస్ తెలుసుకోవాలి. Sum of the lower limit of the median class అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. ఇది ఏపీ పాలిసెట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, మనకి క్లాస్ ఇంటర్వెల్ డేటా ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఫస్ట్ మీడియన్ క్లాస్ ఏంటో తెలియాలి, మీడియన్ క్లాస్ తెలిస్తే దాని లోయర్ లిమిట్ కనుక్కోవచ్చు. మోడల్ క్లాస్ తెలిస్తే దాని అప్పర్ లిమిట్ ఏంటో తెలుసుకోవచ్చు. దెన్ యూ కెన్ సబ్మిట్, రైట్. సో ఫస్ట్ మీడియన్ క్లాస్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీడియన్ క్లాస్ అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది తెలియాలి మనకి. ఓకే, దానికోసం నేను ఏం చేస్తానంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నో కనుక్కుంటాం. అది 1 + 3 + 5 + 9 + 7 + 3. ఓకే, దాని వాల్యూ ఎంత అంటే 28. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 28. సో గివెన్ డేటా హ్యాస్ 28 అబ్జర్వేషన్స్, n = 28. మీడియన్ క్లాస్ అనేది ఏ క్లాస్ అంటామంటే మీడియన్ క్లాస్ ఈజ్ ద ఎర్లియస్ట్ క్లాస్ హూజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ n/2. n = 28 అని ఉంది, n/2 అంటే 14. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 14 కంటే ఎక్కువ ఉన్న ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో అది మీడియన్ క్లాస్. అంటే మీడియన్ క్లాస్ తెలుసుకోవడానికి మనం ఫస్ట్ ఏం చేయాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, రైట్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే అప్ టు 20 వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అనేది రాస్తాం మనం ఫస్ట్. అప్ టు 20 వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ 1, రైట్. అప్ టు 30 వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ, అప్ టు 30 అనేటప్పటికి ఈ 1 + ఈ 3 అన్నీ అప్ టు 30లో వచ్చేస్తాయి, రైట్. సో అప్ టు 30 = 1 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 4, రైట్. తర్వాత అప్ టు 40 వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు మీకు 1, 3 + 5 ఇవన్నీ కలిపి వస్తాయి. 1 + 3 ఆల్రెడీ మనకి 4 అని తెలుసు, సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ 4 + 5 అని రాస్తాను. అప్ టు 40 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత, 4 + 5 దట్ ఈస్ ఈక్వల్ టు 9. అప్ టు 50 వచ్చేటప్పటికి 9 + 9 18. అప్ టు 60 వస్తే 18 + 7 దట్ ఈస్ ఈక్వల్ టు 25. అప్ టు 70 వస్తే 25 + 3 28. లుక్ ఎట్ దిస్, ఇక్కడ 28 ఇక్కడ 28. ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు ఇవి రెండు మ్యాచ్ అవ్వలేదు అనుకో, మీనింగ్ ఎక్కడన్నా అడిషన్ తప్పు చేసి ఉండాలి, లేకపోతే ఎక్కడన్నా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ తప్పు చేసి ఉండాలి. ఓకే, ప్లీజ్ చెక్ దాట్, రెండు సేమే రావాలి. ఓకే, నౌ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటా వస్తే ఇక్కడ 1, ఇక్కడ 4, ఇక్కడ 9, ఇక్కడ 18. సో 18 అనేది గ్రేటర్ దాన్ n/2, రైట్. n/2 = 14 కాబట్టి గ్రేటర్ దాన్ 14 ఉండాలి, అది ఫస్ట్ వచ్చే క్లాస్ అయి ఉండాలి. 25 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 14, రైట్. 28 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 14. బట్ మనం చూడాల్సింది ఏంటి,
ఫస్ట్ ఏ నెంబర్ అయితే వస్తుందో గ్రేటర్ దెన్ 14 ఆ పర్టికులర్ క్లాస్ని మీడియన్ క్లాస్ అంటాం. ఇప్పుడు 18 వచ్చింది కదా, దానికి కరస్పాండింగ్ క్లాస్ ఏంటి? 40 to 50 క్లాస్, రైట్? నౌ యూ సే దట్ మీడియన్ క్లాస్ ఈజ్ 40 to 50. మీడియన్ క్లాస్ అనేది 40 to 50 అయితే దాని లోయర్ లిమిట్ కావాలి మనకి, రైట్? లోయర్ లిమిట్ ఈజ్ 40. లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఈజ్ 40, రైట్? నౌ నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? అప్పర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. ఫస్ట్ మోడల్ క్లాస్ ఏంటో తెలుసుకుందాం. మోడల్ క్లాస్ ఏంటి? క్లాస్ హ్యావింగ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ మోడల్ క్లాస్. ఏ క్లాస్లో అయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని మోడల్ క్లాస్ అంటాం. ఓకే, ఏ క్లాస్కి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చి 9. ఏ పర్టికులర్ క్లాస్కి ఉంది అంటే 40 to 50 క్లాస్కే ఉంది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో మోడల్ క్లాస్ ఈజ్ ఆల్సో 40 to 50 క్లాస్. మీడియం క్లాసు 40 to 50 క్లాసే, మోడల్ క్లాస్ కూడా 40 to 50 క్లాసే. బట్ అయితే ఇక్కడ అప్పర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ అన్నారు. అప్పర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఈజ్ 50, రైట్? లెట్స్ రైట్ దాట్. సో నెక్స్ట్ we have to sum the lower limit of median class and upper limit of model class. So sum of the lower limit of median class plus upper limit of the model class is 40 plus 50, that is equal to 90. So 90 అనేది choice 3. Understood? Choice 3 is the answer. Following is the data from a child care center. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. ఇది ఏపీ పాలిసెట్ 2019లో ఇచ్చిన ప్రాబ్లం. మనం చూస్తే డేటా క్లాస్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. క్లాస్ 0 to 2 ఫ్రీక్వెన్సీ ఇస్ 5, 2 to 4 ఫ్రీక్వెన్సీ ఇస్ 7, ఇలా. ఓకే, వేర్ ఆస్ టు ఫైండ్ మోడ్ ఆఫ్ ద డేటా. మోడ్ ఆఫ్ ద డేటా, గ్రూప్ డేటా కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2 times F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇక్కడ L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్, H అంటే సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్, F1 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, F0 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, అండ్ F2 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. మీరు చూస్తే అన్నిట్లోని మోడల్ క్లాస్ అంటున్నాం, రైట్? వాట్ ఈజ్ మోడల్ క్లాస్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏ క్లాస్కి అయితే ఉందో అది మోడల్ క్లాస్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది 7 ఇక్కడ, రైట్? సో ఆ పర్టికులర్ క్లాస్ రిపీటెడ్గా వచ్చినట్టు మీనింగ్. అంటే 2 to 4 అనేది మోడల్ క్లాస్. 2 to 4 అనేది మోడల్ క్లాస్ అయితే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఏంటి? L ఈక్వల్ టు 2. సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ 4 minus 2, దట్ ఈస్ ఈక్వల్ టు 2. H ఈక్వల్ టు 2. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ F1 ఈక్వల్ టు 7, రైట్? అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ 5, రైట్? So F0 equal to 5. F2 is class succeeding the model class. Frequency of class succeeding the model class, that is F2, that is equal to 3. Now we can substitute these values into formula. Mode equal to L, that is 2 plus F1 7 minus F0, that is 5, divided by 2 times F1. 2 times F1 is 14. 2 times 7 is 14. Minus F0, that is 5, minus F2, that is 3, into H, that is 2. Now I can write this as 2 plus 7 minus 5 is 2, 14 minus 8. 14 minus 8 is 6 into 2, right? So I can cancel this 3 times. This is going to be 2 plus 2 by 3, that is going to be 2 plus 0.666 and so on. This is 2.666 and so on. So mode is 2.666 and so on. మీరు చూస్తే మోడ్ వాల్యూ అనేది మోడల్ క్లాస్లోనే ఉంటుంది, 2 to 4 మధ్యలోనే ఉంటుంది. 2.666 అండ్ సో ఆన్ ఏమని రాయొచ్చు? 2.67 అని రాయొచ్చు. అంటే చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్?